హలో అసలు అంటే ఫస్ట్ ఇందాక వచ్చినప్పుడు అన్న నమస్తే అన్న హలో 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 మీ అందరినీ చూస్తుంటే అసలు యు గైస్ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ హలో బిట్స్ పిలాని అసలు ఏం ఎనర్జీ ఉంది కాకపోతే ఐ నో we all welcome you to the song launch event of Hi Nana. అంటే ఓకే పక్కా మీ అందరినీ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక ప్రామిస్ అయితే చేయాలి మీరు ఓకేనా ఓకే హౌ మెనీ ఆఫ్ యూ గైస్ ఆర్ కంప్లీట్లీ ఐ మీన్ తెలుగు ఎంతమందికి అర్థమవుద్ది ఎందుకంటే నాకు అది ఒక్కటే వచ్చు హిందీ రాదు ముందే చెప్పేస్తున్నా ఓకే 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 అరే కొంచెం గ్యాప్ ఇవ్వండి రా ప్లీజ్ ఆల్మోస్ట్ పైన హలో హలో బ్యాక్ బెంచర్స్ హలో హలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ హలో హలో రైట్ హ్యాండ్ సైడ్ ఓకే ఓకే everybody is present so we welcome you to the song launch event of హాయ్ నాన్న అమ్మాడి సాంగ్ ఈరోజు లాంచ్ అవ్వబోతుంది అండ్ మీరెంత ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే ఫుల్ ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నా మరి కాసేపట్లో నాని గారు మృణాల్ గారు డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరూ వచ్చేస్తారు సో బిఫోర్ దాట్ మీ అందరికీ తెలుసో తెలీదు ఐ మీన్ నాని గారు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ హ్యూమన్ సో యాక్టరే కాకుండా హీఈస్ లైక్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అనమాట మీకు తెలుస్తుంది కాసేపట్లో అండ్ కనిపిస్తున్నానా హలో నేను మీ అందరు కనిపిస్తున్నారు ఫుల్ అటెండెన్స్ ఉంది కదా ఓకే సో ఇంతకుముందు ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి నేను మీ దగ్గరికి వస్తాను క్వశ్చన్స్ అడుగుతాను మాట్లాడతాను చాలా 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 చేయబోతున్నాం ఈరోజు కానీ త్రూ అవుట్ మీరు అందరూ నాకు చేయాల్సిన ప్రామిస్ ఏంటంటే అసలు ఎనర్జీ విషయంలో మనం తగ్గేదేలే ఓకే 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 ఆసమ్ సో ఫస్ట్ అయితే లక్ష్మి ఇప్పుడు ఏం చూపించబోతున్నాం మన స్టూడెంట్స్కి ఫస్ట్ గాజు బొమ్మ సాంగ్ చూపిద్దాం అంటావు ఓకే ఏంటి ఓకే నాని గారు వచ్చేసారా ఓకే 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 కూల్ ఇప్పుడు గాజు బొమ్మ అనే ఒక సాంగ్ మీరు చూడబోతున్నారు కెన్ వీ హ్యావ్ ద సాంగ్ గాజు బొమ్మ ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్ లైట్స్ ఆఫ్ చేయరా ప్లీజ్ ఓకే Sure. Guys, we are in a college. Please behave. Assala. Oi. Okay. We are requesting the technical team to please play our song Gaju Bomma. Okay guys, ఇప్పుడు తెలుగు version చూసారు and now we are also playing the Hindi version of Gaju Bomma. I know. So can we have the Hindi version please?
Hello, here we have our one and only natural star, Nani Garu. We welcome all of you to the song launch event of Hi Nana. Bits Pilani, what an energy, guys. So, ఇప్పుడే విచ్చేసిన నాని గారికి a hearty welcome. So, అందరినీ దయచేసి, guys, I know you love him so much, but please make sure that you guys won't fall. పడకుండా జాగ్రత్తగా ఉండండి. So much of crowd. So please be careful. There are stairs along. అసలు నాని గారు అంటే మామూలుగా ఉండదు. So here we welcome our Nani Garu to the song launch event of Hi Nana. సో ఇక్కడే ఉంటారు, మేము ఇక్కడే ఉంటాం కాసేపు. సో ప్లీజ్ గైజ్ అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. మిమ్మల్ని అందరినీ నేను స్టేజ్ మీదకి తీసుకొస్తా, డాన్స్ చేద్దాం, పాటలు పాడుకుందాం, నేను వస్తాను. ప్లీజ్ 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 డోంట్ రష్. అసలు వినట్లేదు మీరు. ఓకే guys, we request everyone to please ఓకే నేను వస్తున్నా. హలో నాని గారు, ఐఎమ్ కమింగ్. హాయ్. సో ఇక్కడ ఉన్న క్రౌడ్ ని ప్లీజ్ వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ గైస్, ప్లీజ్ ఇక్కడే ఉంటాం. వీఆర్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ బీ సీటెడ్ గైస్. ప్లీజ్ బీ సీటెడ్. ఇక్కడే ఉంటాం. నేను స్టేజ్ మీదకి అందరినీ తీసుకెళ్తా, డాన్స్ చేద్దాం, పాటలు పాడుకుందాం. బట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. సో యా, ఓకే గైజ్, అసలు ఇందాక వరకు కామ్గా ఉన్నారు బాగానే. ఇప్పుడు మాత్రం నాని గారిని చూసిన వెంటనే అసలు ఎనర్జీ 100x అయింది మీ అందరికి. ఐ నో. సో హలో నాని గారు, హాయ్. ఒకసారి హాయ్ నాని గారు, ఒకసారి మన వాళ్ళు కూడా హాయ్ చెప్పేస్తే కొంచెం కామ్ అయిపోతారు. పేరున to each one of you, I love you. Hi. సో థ్యాంక్ యూ నాని గారు. ఇప్పుడు టీజర్ ప్లే చేస్తాం. ఇప్పుడు వి ఆల్సో వెల్కమ్ డైరెక్టర్ శౌర్య గారు, మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ గారు. సో ఇంకా సేపట్లో మృణాల్ గారు ఇస్ ఆల్సో ఆన్ ద వే. సో షీ ఆల్సో ఇస్ కమింగ్. సో అంతకన్నా ముందు ఒకసారి మనం టీజర్ అయితే చూసేద్దాం. మొన్న టీజర్ రిలీజ్ అయింది, క్రేజీ ఉంది. సో క్యాన్ వీ హ్యావ్ the teaser onto the screen please? కానీ దానికన్నా ముందు గైస్ ప్లీజ్ ఎవ్రీవన్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్లీజ్ బీ సీటెడ్. మీరు నుంచుంటే వెనకాతల వాళ్ళకి కనబడదు. సో బ్యాక్ బెంచర్స్, అరే మీరు నాటి నాకు తెలుసు, బట్ ప్లీజ్ కూర్చోండిరా ప్లీజ్. ఎవ్రీవన్ ప్లీజ్ బీ సీటెడ్. ఫ్రంట్లో ఉన్న వాళ్ళని కూడా మీరు ఇలా నించుంటే బ్యాక్ సైడ్ పీపుల్ కనిపించదు. ప్లీజ్ మెయింటైన్ సమ్ స్పేస్ అండ్ ప్లీజ్ బీ సీటెడ్. మీరు కూర్చున్న వెంటనే నేను టీజర్ ప్లే చేస్తా. Lights off, please. ప్లేట్లో ముగ్గులేస్తుందంటే ఏదో అయ్యే ఉంటుంది. Oh
సరే ఊరుకున్నా, కానీ ఊరుకోలేదు. ఫ్రెండ్స్ అయితే హెల్ప్ చేసుకుంటారు, కిస్ పెడతారు. లోపల ఎవరితో పెళ్లి పెట్టుకొని నన్ను ప్రేమిస్తున్నాను. What kind of character is yours? I love you. కృష్ణ, నువ్వు మాతోనే ఉండిపోతావా? అంటే మీకోసం మళ్ళీ హిందీలో కూడా ప్లే చేపిస్తున్నాం టీజర్ని. प्लेट में ड्राइंग बना रही हो, मतलब कुछ तो बात है. क्या हुआ मेरी माही को? मेरे क्लास में वरुण नाम का एक लड़का है. लड़कों की बात करनी क्यों आई है? देखा आपने? मेरे पापा, माय बेस्ट फ्रेंड. वो मुझसे कभी गुस्सा नहीं होते. कितनी बार समझाया इस रूम में मत आना. वो ऐसा मुझे लगा था. मैं तो चुप रह गई, वो चुप नहीं रहे. फ्रेंड्स वो होते हैं जो हक करते हैं, किस भी करते हैं. वहाँ किसी से तुम्हारी शादी हो रही है और तुम यहाँ मुझसे अपने प्यार का इजहार कर रही हो. What kind of character is yours? I love you. कृष्णा, क्या तुम हमेशा हमारे साथ रहोगी? అంటే ఒక సూదింగ్ ఫీల్ ఉంది టీజర్ చూసిన వెంటనే. టీజర్ నచ్చిందా? ఓకే 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 ఓకే. సో నేను ఇంకాసేపట్లో మీ దగ్గరికి వచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, పాటలు పాడుకుందాము, నానిగారితో పాటు డాన్స్ కూడా చేపిస్తాను. చాలా 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 ప్లాన్ చేశాము. కానీ దానికన్నా ముందు మన బిట్స్ పిలానీ కాలేజ్ స్టూడెంట్స్ ఒక ఫ్లాష్ మాబ్ చేయబోతున్నారు. ఆ ఫ్లాష్ మాబ్ ఇప్పుడు మనం చూసేద్దాం. క్యాన్ వి హ్యావ్ ద స్టూడెంట్స్ ఆఫ్ అవర్ బిట్స్ పిలానీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? Music. Please.
అసలు ఆ బిట్స్ పిలానీ స్టూడెంట్స్ మామూలుగా లేరు, ఫుల్ ఎనర్జీ ఎక్కడ తగ్గట్లేదు. సో ఈ ఎనర్జీని మీరు అలాగే కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా బాగా చేశారు స్టూడెంట్స్. కానీ ఈ సాంగ్కి నేను ఇప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ గారిని తీసుకెళ్ళి పాడిద్దామని డిసైడ్ అయ్యా, మీకు ప్రామిస్ చేశాను కదా. సో రిక్వెస్టింగ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. अच्छे से आ रही है, तू थोड़ी जोर के बोलेगा. Hi. Hi all. Hi all. I think all of you can do much better. Hi all. I'm so happy to be here at BITS Pilani alongside respected Nani sir, Shaurya sir and everyone else who is part of the film. I'm so fortunate to be part of Hi Nana film. With all your love and support, I'm singing few lines of Samayama again with the amazing dancers here. Kindly excuse if any mistakes are there. So, but I want all of you to, clap when I'm singing because we don't have music support, I assume. So, I'll just sing, just support me. సరే సరే తోడపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవననకో సమయమా బల సాయం చేసావమ్మా ఒట్టుగా కనులకే తన రూపానందించావే ఒట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే తోడపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరనకో సమయమా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అంటే సార్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అంటే ఎలాగో సమయమా సాంగ్ పాడించాం కాబట్టి అందరూ బాగా ఇప్పుడు రీసెంట్గా ఇష్టపడిన సాంగ్ గాజు బొమ్మ. జస్ట్ 2 lines గాజు బొమ్మ సాంగ్ ఫర్ us. థ్యాంక్ యూ. So I'll sing 4 lines from the other song that came out, which is Gaju Bomma. It depicts a beautiful relationship between dad and daughter. It's one of my favorite songs from the film. చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా నీ చెంతే 2 చెవులుంచి బయలెల్లనా ఏ మాట నీ నోట మోగించిన వెనువెంటే వింటానే రానా నిమిషంలోనా నన్నే వదిలేసైనా ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నానా అమ్మ ఎదని కోయాల కొమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిపో ఈ గుండెపైనే ఆడుకో ఈ గుట్టిలోనే దూరం పోబోకుమా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో Thank మచ్ you. సార్. ఇట్ వాజ్ అ ప్లెజర్. చాలా బాగా నచ్చింది మాకు ఆ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. ఓకే, పాట సార్ చేత పాడిచ్చేసాము. అండ్ ఎస్ సార్, ఇప్పుడు సమయమ సాంగ్ మీరు అందరూ నాకు తెలుసు ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చేశారు, చాలా మంది అసలు ఇట్స్ బీన్ ట్రెండింగ్ సమయమ సాంగ్. సో ఒక్కసారి క్యాన్ వి సీ ద సాంగ్ సమయమ ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్? ఓకే, సమయమా సాంగ్తో పాటు ఇప్పుడు మనం అమ్మాడి సాంగ్ లాంచ్ టైం అయింది. సో ఒక కొత్త సాంగ్ ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. సో అది ఎలా లాంచ్ చేస్తున్నామంటే, నేను మీ చేత లాంచ్ చేయించబోతున్నా. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా మిమ్మల్ని. ఆ క్వశ్చన్స్కి కరెక్ట్గా నానిగారు అప్రూవల్ ఇస్తే, నానిగారు ఇంప్రెస్ అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి నేను స్టేజ్ మీద నానిగారితో పాటు సాంగ్ లాంచ్ చేపిస్తా. ఓకేనా సార్? ఓకేనా? నేను వాళ్ళని అడుగుతాను సార్. అంతే, అంటే కొన్ని మీరు ఏమైనా కొంచెం టాస్క్స్ ఏమైనా ఇస్తే వాళ్ళు చేస్తారు. నేను కొన్ని రాసుకున్నా, మీరు ఇంప్రెస్ అయితే వాళ్ళ చేత తీసుకెళ్ళి లాంచ్ చేయొచ్చు. అంతే. వన్ సెకండ్. ఓకే వస్తున్నా. అరే, హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు ఆన్సర్? అంత దూరం అయితే కష్టం. అరే ఒక్క నిమిషం. ఓకే, మూవ్. ఓకే, ఐఎమ్ కమింగ్. హే హాయ్ వస్తున్నా. ఓకే. అరే కొంచెం. ఓకే, హలో హాయ్. మైక్. హాయ్ నాని. క్వశ్చన్ ఆన్సర్ చేయాలి కదా, సో అది చెప్తే మీరు మైక్ దగ్గరగా చెప్పండి. ఓకే ఇప్పుడు నానిగారు ఫ్యానే కదా మీరు, చాలా సో పెద్ద ఫ్యాన్. ఒక టాప్ 3 డైలాగ్స్ చెప్పాలి నానిగారు, లేదా 2. అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే తనకి నేను ఎంత స్పెషల్ రా. నానిగారు గ్రీన్ సిగ్నల్ అప్రూవ్డ్? 100% అప్రూవ్డ్. ఇంకొకటి. అయ్యో, టెన్షన్, ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ, స్ట్రెస్ అన్నీ. ఎవరైనా రాని చూసుకుందాం. దసరా మూవీ డైలాగ్. సారీ నాని. అప్రూవ్డా? మీరందరికి ఓకేనా? ఓకే, అప్రూవ్డ్. ఓకేనా? ఓకే, యూర్ ఆల్సో అప్రూవ్డ్. వస్తాం మళ్ళీ సాంగ్ లాంచ్ తీసుకెళ్ళడానికి. ఓకేనా? థాంక్యూ. ఓకే, వన్ మోర్. ఎక్కడ? అరే అంత వస్తున్నా. ఓకే, ఐఎమ్ కమింగ్. ఎక్కడ? ఓకే, బ్యాక్ బెంచర్స్. ఓకే, అరే ప్లీజ్ కొట్టకండి రా, వస్తున్నా ప్లీజ్. ఓకే, ఎక్కడ? ఓకే. Hello. 5 seconds లో. ఓకే, ఎవ్రీబడీస్ అటెన్షన్ ఇస్ హియర్. ఓకే, 5 seconds లో నానిగారివి 5 మూవీ నేమ్స్ చెప్పు. దసరా, 1, ఈగ, 2, అండ్ అష్టాచమ్మ, 3, 4. హాయ్ నానా, ఓకే, అప్రూవ్డా నానిగారు? అప్రూవ్డా? ఆయన చెప్పాడు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్లీ అప్రూవ్డ్. ఆసమ్. ఇంకొక పర్సన్ అట్ సైడ్. వస్తున్నా. ఓకే, మూవ్ కమే. ఓకే, అరే టీ షర్ట్ ఇప్పేసి మరి ఊపుతున్నారు. ఒక్క నిమిషం, నాకు ఎవరిని ఓకే. హే హాయ్, you look very pretty also. అప్రూవ్డ్. స్థానిక జోక్ అండి, వరకు వెయిట్ చేయక్కర్లేదు. ప్రిటీ అంటే అప్రూవ్డ్ అంతే. జోక్ అంటే ఓకే. హాయ్ నాన్న.
నిఖిల్ నువ్వు కూడా అప్రూవ్డ్ ఆయన అన్నావు కాబట్టి ఓకే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ నాని గారు. మీ పేరు? అన్షిక. ఓకే, హాయ్ అన్షిక. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే యూ హ్యావ్ టు సింగ్ 2 lines of any నాని గారు సాంగ్. మాకు రావు లిరిక్స్, బట్ ఇట్స్ ఓకే. 5 4 అరే 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 అప్రూవ్డ్. అప్రూవ్డా సార్? ఎస్ అప్రూవ్డ్. ఓకే, అప్రూవ్డ్. అరే ఇంకా నేను అందరినీ తీసుకెళ్తే అయిపోయింది. ఓకే ఓకే ఓకే, వన్ లాస్ట్. ఓకే 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 ఓకే, కమింగ్ కొంచెం. యా, ఎస్, ఆరెంజ్ కలర్. వావ్. కమింగ్ బ్రో, కొంచెం. యా, హలో. అమ్మో, ఇంత హైట్ ఉన్నారండి మీరు, కొంచెం. ఓకే, మీ పేరు? ప్రీతం. ఏంటిది? అది నేను గీసాను రీల్ కాంటెస్ట్ కానీ నాన్నగారు సైన్ చేస్తారు. అదిరిపోయింది. పెన్ ఉందా ఎవరి దగ్గర? పెన్. Guys, 1 second. Thank you Nani garu. Thank you so much. That's so sweet of you. Are happy. Inka song launch అయిపోయినట్టే నీకు కూడా, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ గైస్. నన్ను తొక్కేశారు కదరా 1 minute లో. వస్తున్నా. నిఖిల్ ఎక్కడ? నిఖిల్ నాని గారు ఇక్కడ బతికే ఉన్నా. నలుగురు అయ్యారు. ఇంకొకరిని చేద్దామా? ఇంకా 3. December 7th రిలీజ్. 7 చేయాలి. ఓకే వస్తున్నా. అరే నాకు కొంచెం వేయండి. వస్తున్నా. ఓకే, ఐఎమ్ కమింగ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్. నేను మళ్ళీ మీ మీద పడితే మీకే దెబ్బలు తగ్గుతుంది, లావయ్యాను నేను. సో ప్లీజ్ వస్తున్నా. అమ్మా వస్తున్నా. అంటే ఇటు సైడ్ అయింది, అటు సైడ్ అయింది. నేను అటు సైడ్ వెళ్తా ఈసారి. పాపం ఇటు సైడ్ వాళ్ళకి కవర్ చేస్తా. ఒక్క నిమిషం నాన్న గారు, అటు వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. ఓకే, కమింగ్. హలో. ఓకే, ఇక్కడ లెక్చరర్స్ కూడా ఉన్నారా? ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ ఎవరు? హలో. హాయ్. హలో అండి, మీ పేరు? సందీప్ గారు. కొంచెం కష్టంగా ఇద్దాం, ఓకేనా? రెడీయా? రెడీ. లాస్ట్గా రిలీజ్ అయిన కాన్సిక్యూటివ్ ఆర్డర్లో, అంటే ఆల్రెడీ క్యాలిక్యులేషన్స్ వేసేసుకుంటున్నారు. ఓకే, బాగా అంటే బాగా హిట్ అయిన ఒక సూపర్ డైలాగ్ అటెస్ట్రెచ్ చెప్పాలి నాని గారిది. అటెస్ట్రెచ్, గ్యాప్ తీసుకోకుండా. మీకు ఒక 30 seconds టైం ఇస్తాం. మీరు ఎవరినైనా మీరు హెల్ప్ తీసుకోవచ్చు. 30 seconds. గట్ల అయితే గట్ల చూసుకుందాం. మళ్ళీ ఒకసారి గట్టిగా. గట్ల అయితే గట్ల చూసుకున్నారా? అంటే నువ్వు నాకు తీసుకెళ్ళినా తీసుకోపోయినా నీ చేత నేను ఎలాగైనా చేయించాలని ఫిక్స్ అయిపోయారు. అటెస్ట్రెచ్ కదా, కొంచెం లాంగర్ చెప్పాలి. ఈ దసరా నెరుడు లెక్క ఉండేది మొత్తం జమ్మి పెట్టి చెప్తా అన్నా, ఎట్లయితే గట్లే చూసుకుందాం బ్యాచ్. అలా ఫుల్ డైలాగ్ చెప్తే మీరు ఈ డైలాగ్ చెప్పగలరు సార్, అందుకనే ఆగాను. సగం చెప్పిస్తే మాస్టర్ ప్లాన్. ఓకే, అప్రూవ్డ్. నాతో ఇచ్చే డైలాగ్. ఓకే, అప్రూవ్డ్. అమ్మ మీరే ఇటు వచ్చేసేయండి, బెస్ట్. నేను అటు వస్తే మళ్ళీ 5 నిమిషాలు పడుతుంది బయటికి రావడానికి. ఇప్పుడు మీకు టాస్క్, ఓకేనా?
ఓకే ఓకే అన్న తమ్ముడు ఒక్క నిమిషం వస్తున్నా. ఓకే ఇప్పుడు నీకు టాస్క్ ఏంటంటే నీకు రోజ్ ఇస్తా, ఓకేనా? ఒక రోజ్ ఫ్లవర్ ఇస్తా, నాని గారిని ఇంప్రెస్ చేస్తూ ప్రపోజ్ చేయాలి. అయ్యో 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 3, 2, 1 ఓకే రెడీ. ఓకే క్యాన్ వి హావ్ ద రోజ్ ప్లీజ్? ఓకే అన్న కొంచెం సైడ్. యా ఓకే. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కావాలమ్మా మీకు? మైక్ ఇగో. ఏం డైలాగ్స్ కావస్తే డైలాగ్స్ కూడా. ఐ లవ్ యు నాని. ఇప్పుడు నేను సాంగ్ లాంచ్కి అప్రూవ్ చేయాలా, ప్రపోజల్కి అప్రూవ్ చేయాలా? ప్రపోజల్కి సార్. రెండిట్లకి అప్రూవ్డ్. ఓకే అయ్యో ఓకే లాస్ట్ అయిపోయింది. నిఖిల్ ఇటు ఇంకొక పర్సన్. అరే నువ్వు కొట్టేలా ఉన్నావు, ఒక్క నిమిషం. ఓకే ఇందాక కింద వెయిటింగ్ బాయ్స్. ఓకే 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 పట్టుకోండి. ఓకే ఓకే 4 ఇచ్చా. 1 వాలంటీర్. అరే ఓకే 2 ఓకే 3 4 ఓకే. క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ ఓకే ఓకే దా. హ్యాపీ? అరే మామూలుగానే మీరు మామూలుగా పాపం నర్వస్ ఫీల్ అవుతున్నాడు, ఎందుకు వాడిని భయపెడుతున్నారు? ఓకే ఇప్పుడు కొంచెం నానిగారి మేనరిజం ఏదైనా ట్రై చేయగలవా లైట్గా? డైలాగ్ చెప్పని నువ్వు డిసైడ్ అయ్యావు కదా ఒకటి అంటే చెప్పేసి నువ్వు ఒకటి డిసైడ్ అయ్యి ఒకటి. ఏ లాస్ట్లో ల్యాబ్ మార్కులు తగ్గించడం మీకు ఫ్యాషన్ కాలేదా? లాస్ట్లో అటెండెన్స్ తగ్గించడం మీకు ఫ్యాషన్ కాలేదా? మీరు ఫస్ట్లో ఆడుకుంటారు, మేము లాస్ట్లో ఆడుకుంటాం. స్టూడెంట్ టీచర్ బ్యాట్స్మెన్ రన్నర్లు అంటారు. ఇద్దరు కలిసి పరిగెడితేనే రన్ వస్తుంది, లేకపోతే అవుట్ అయిపోతారు. ప్రిపేర్ అయ్యి వచ్చి 100 మార్క్స్ కొట్టారు. అప్రూవ్డ్. ఓకే ఎవరు మేనరిజం చేస్తే వాళ్ళు కమ్ పడతారు మెల్లిగా. ఓకే అప్రూవ్డ్ 100% yes. సెల్ఫీ అప్రూవ్డ్ కదా. ఇప్పుడు నువ్వు ఎలాగ తీసుకో. అన్న ఒక్క నిమిషం. లుక్ హియర్ దిస్ వే. అప్రూవ్డ్ డన్. ఓకే గైస్ స్టాండ్ హియర్. ఓకే నేను ఎవరెవరినైతే ఇప్పుడు క్వశ్చన్స్ అడిగానో వాళ్ళ చేతులు ఎత్తండి. వస్తున్నా తీసుకెళ్తా. ఎవరెవరైతే క్వశ్చన్స్ అడిగానో వాళ్ళకి కొంచెం వే ఇచ్చి వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ 1 2 3. That's it. స్టేజ్ దగ్గరికి నేను ఎవరైతే అడిగానో వాళ్ళందరూ ప్లీజ్ గో. ఐ కెన్ అండర్స్టాండ్ మీ అందరి చేత కూడా ఏదో ఒకటి చిన్నది ఇన్వాల్వ్మెంట్ ఇది చిన్న చేసా వస్తుంది, ప్లీజ్ ఓకేనా? ఓకే వస్తున్నా. ఇప్పుడు మరి కాసేపట్లో సాంగ్ లాంచ్ ఈవెంట్ అవుతుంది, నేను వస్తున్నా. సో ఇంకా ఎవరో మిస్సింగ్ 1 2 3 4 5 6 యా. ఓకే అందరూ హ్యాపీయా? ఫుల్ కూర్చున్నారా? హ్యాపీ ఐ క్యాన్. ఏంటి అందరు కొంచెం డల్ అయ్యారు, కొంచెం అరవండి ప్లీజ్. హలో ఓకే ఇప్పుడు ఓకే మీ అందరికీ ఇప్పుడు నేను మైక్ ఇస్తా. దగ్గర రండి, ఇలా రండి. ఇక మైక్ పట్టుకోండి. కమ్ క్లోజ్. సో ఒకటి సో నేను 3 2 1 అనిన వెంటనే మీరు అమ్మాడి సాంగ్ లాంచ్ అనాలి.
మీరు కూడా నేను 3, 2, 1 అని వెంటనే అమ్మాడి సాంగ్ లాంచ్ అంటే సాంగ్ రిలీజ్ అయిపోతుంది. ఓకే, రెడీయా? బ్యాక్ బెంచర్స్ రెడీయా? ఓకే, 3, 2, 1 అమ్మా సాంగ్ లాంచ్. ఓకే, మాటల్లోనే వచ్చేసారు మన అమ్మాడి. ఐ నో ఇందాక నుంచి ఎస్ మన సీత గారి కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఐ నో. ఇప్పుడు ఓకే, అరే వస్తారు. జస్ట్ 2 minutes కరెక్ట్ గా. Here we have our one and only, the most beautiful and talented Mrunal Thakur garu onto the stage, please. We are requesting everyone to please be seated. A hearty welcome to our one and only Mrunal ji. Hello. Welcome to our energetic college, BITS Pilani. So, చాలా సేపు నుంచి I know you guys are excited. So, అందరికి హాయ్ చెప్పేస్తే. సో మృణాల్ గారు, ఇప్పుడు మేము ఒక ప్రాసెస్ ఏమంటాం ఫాలో అయ్యాము. వి పిక్డ్ 8 స్టూడెంట్స్ అండ్ ఆ 8 స్టూడెంట్స్ చేత మేము సాంగ్ లాంచ్ చేసాము. యూ సా. ఇప్పుడు మీరు లాంచ్ అంటే ఇంకోసారి మళ్ళీ సాంగ్ ప్లే చేసేస్తాం. ద సేమ్ సాంగ్ విల్ ప్లే అగైన్. ఓకే, రెడీ? జస్ట్ సే అమ్మాడి and we'll release the song. I want you guys to do this with me. On the count of 3, 2, 1. Ammadi, let's go! అంటే అమ్మాడి లైఫ్లో చాలా మందికి, అంటే నాకు ఒక అమ్మాడి ఉంటారు, మీకు ఒక అమ్మాడి ఉంటారు, అందరికీ ఉంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. సో ఇప్పుడు మీరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు ఫర్ దిస్ మూమెంట్. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దామా? సో వీఆర్ రిక్వెస్టింగ్, థ్యాంక్స్. So we are requesting our hero Nani garu, heroine Mrunal garu, music director Hesham garu and director sir Shaurya garni వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. For the media please. సో ఎవరెవరైతే నించున్నారో ప్లీజ్ కూర్చోండి, బికాజ్ మీరు నించుంటే వెనకాతలో ఉన్న వాళ్ళకి కనిపించదు. సో యా, ప్లీజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ to please be seated. Front row lo kuda please be seated. Q&A నేను మళ్ళీ వస్తా, మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా. చిల్. ఓకేనా? ఓకే. Sir, we are requesting you to please be seated. Achha. Yashna. Okay, ఇప్పుడు ఫస్ట్
డైరెక్టర్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ సార్ని ప్లీజ్ బీ సీటెడ్. ఇప్పుడు Q&A జరుగుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ మీరు ఇందాక నుంచి క్వశ్చన్స్ దాచుకుంటున్నారు, కానీ దానికన్నా ముందు వీఆర్ రిక్వెస్టింగ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ సారు టు ప్లీజ్ అడ్రస్ అవర్ గ్యాదరింగ్. Hi all again. So I'm so happy to be part of Hi Nana project. First of all, thank you Shaurya Garu for having me on board. Thank you Nani sir, Mrinal Garu for having me in the team. We request all of you to support this film. This has so much of purity, so much of love, and it's done with so much of sincerity too. So I hope you all will support the film with the same love that you have been showering for the songs. Thank you all. I'm so happy to see you. Thank you. Thank you so much, sir. ఇప్పుడు మా డైరెక్టర్ శౌర్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Hello everyone. Hello, hi. Like the song? Thank you so much for the love and the energy. December 7th is our movie release. We just ask you to go watch it. It's just love. Thank you so much. Thank you. Thank you, Director Garu. Now we are requesting our Yashna, our one and only Mrinal Garu, to please address our gathering. Hello everybody. Hi to all the backbenchers. I've been watching this live. The amount of love that you have showered to me, Sita Ramam was a special one. And since then you got this Sita so busy that shooting for VD film, and I'm here today. I did not want to miss this at any cost. I'm sorry it took longer to reach here, but your energy is so infectious. Thank you for waiting. Love you too. This song is so special, Amadi. Hisham, I manifested him. When I was in Delhi shooting for another Hindi film, I was singing Darshana. And since then I was like, I want to work with this man. I didn't know who he is, where he lives, and cut to here we are, working for Hi Nana. Incredible, breathtaking, marvelous song he's made. And my heart was itching to share it with you all. And today, finally, this is not my song. This is your song. May you sing this song for your Amadi. మృణాల్జీ ఈరోజు చాలా అందంగా ఉన్నారు మీరు. వాళ్ళు చెప్పమన్నారు, నేను చెప్పాను. మీరు చాలా బాగున్నారు. యు లుక్ వెరీ బ్యూటిఫుల్. ఓ ధన్యవాదాలు. All I'm going to say is this film is extremely special. I can't wait for you all to go watch it in the theaters on 7th December. It took me long to come back after Sita, but I'm sure Yashna is going to leave marks and leave a pinch in your heart. So thank you so much. Thank you Mrinal Garu, thank you so much. Okay. Nani Garu. Last round. Okay. Okay, done. Okay, na? Okay, ఇప్పుడు Q&A. I'm coming again. Okay. Okay. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు హ్యాండ్ వస్తున్నా.
Move. Okay. First question. Hello, Andy. మీ పేరు? మైక్ పెట్టుకోండి. హాయ్ మృణాల్, ఐ లవ్ యూ. హాయ్ నాని గారు, ఐ లవ్ యూ టూ. హాయ్. ఇంకో మైక్ ఉందా? Question. We both will share the mic. Come. We both will answer the question same time. Okay. Question ఏంటి? Before asking the question, can I say something? Iron ఏవంచాలా ఏంటి? Question. Mrunal, what's your favorite film of Telugu film? What's your favorite Telugu film? No, not yours. Ainana. See, the thing is, Telugu films which are released up until now is Sitaramam, and which will be releasing is Hi Nana. Thank you. Okay, next. Okay, coming this side, front row. Yeah. Yeah. Hello, Andy. మీ పేరు? దేవిక. Question ఏంటి? About Nani garu. Okay, Mrunal garu, Nani garu gurinchi. They're asking you to tell about Nani garu. Well, one of the most talented actors. And no wonder he's called the natural star, because he is the natural star. And like I said, Nani garu worked in Jersey, I worked in Jersey. We had to work together. And it is so lovely because Nani garu always helped me to get into the skin of Yashna. Yashna is an amalgamation of what the writers wrote, what the director thought, and what Nani garu felt. So there are small little moments which we both have created on screen. For example, like pinching him, that was Nani garu's idea. And it's so nuanced. So this is what makes a film special. And thank you, Nani garu. Thank you. Yes. For being you, for always supporting me. And I'm so blessed to have him. And I couldn't think of Nani garu. Okay, sir. Yeah. Thank you so much. And మీరు సీత నడుస్తున్నారు, బాగా చూస్తున్నాను నేను. December 7th తర్వాత పేరు మారిపోద్ది. యష్నా. Thank you. Okay. Next. I found ఇక్కడ ఒక అబ్బాయిని, he's helping me to take to people. కాదు, ఇందాక నాని గారు మృణాల్ రాకముందు చాలా లవ్ యూ నాని విన్నాను మొత్తం. అమ్మాయిలు ఇప్పటికి కూడా లవ్ యూ నాని కంటిన్యూ అవుతున్నారు. మృణాల్ వచ్చిన తర్వాత అబ్బాయిలు మాత్రం జంప్ కొట్టారు ఎందుకు? అరే 15 ఏళ్ళ రిలేషన్షిప్ రా మంది, అలా షిఫ్ట్ అయిపోతారా? December 7th రోజు థియేటర్లో మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరి పేరు పడాలి? లేదు, ఇద్దరి పేరు. అయిపోతా, పర్లేదు, పంచుకుంటా ప్రేమని. నాని గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ యా. హాయ్ నాని గారు, హాయ్ మృణాల్ గారు. హాయ్. You're looking so beautiful today. బ్యూటిఫుల్ అన్నాడు కాబట్టి తనకే అయి ఉంటుంది, ఎవరికి చెప్పాడు తెలియదు కానీ. ఓకే నాని గారు, ఇప్పుడు మీరు చాలా లవ్ ఫిల్మ్స్ తీశారు. హాయ్ నాన్న ఎంత డిఫరెంట్గా ఉండిపోతుంది? ఇమ్మీడియట్గా మనకి ఏదైనా టీవీ ఛానల్లో జాబ్ ఇవ్వండి. అరే స్టూడెంట్స్ కొత్త క్వశ్చన్స్ అవి అడుగుతారు అనుకుంటే చెప్పండి, మీ ఫీలింగ్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మిమ్మల్ని క్వశ్చన్లు అడగడం వల్ల చాలా కొంచెం అలా మమ్మల్ని టెన్షన్ పెట్టేలాంటి క్వశ్చన్ ఏదైనా అడుగు. ఆన్సర్ కావాలి. ఓకే నెక్స్ట్. హలో యా, ఎక్కడ? కమింగ్. హాయ్ ఎవరు?
Yeah. హాయ్ నాని గారు. హాయ్. ఈ సినిమాలో ఎక్కువ లవ్వే కనపడుతుంది, కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నీకేం కావాలి చెప్పు. లవ్వే. మరి ఇంకెందుకు ఎక్స్పెక్ట్ చేయడం మిగతావి? నీకు కావాల్సినంత లవ్ దొరుకుతుంది. మీ అందరికీ ఇక్కడ మీరు కమిట్ అవ్వరు నాకు తెలుసు ఆ విషయం, బట్ బాగా ఇన్వాల్వ్ అయి ఉంటారు అందరూ ఈ లవ్ అన్న దాంట్లో. అండ్ చాలా కాలం అయిపోయింది ఒక థియేటర్కి వెళ్ళి మనం అలాంటి ఒక లవ్ స్టోరీ చూసి. సో మీకు కావాల్సిన టన్నులు కొద్ది లవ్ దొరుకుతుంది సినిమా. ఓకే, నెక్స్ట్. I love you, Nani. I love you too. My question is to Mrunal. I love you, Sita. లవ్ మనకి, క్వశ్చన్ దానికి, నో ప్రాబ్లం. లవ్ ఉంటే చాలు. Could you tell us your memorable moments on the sets of Hi Nani? Hi Nana. Hi Nana. Hi Nani. హాయ్ నాని. ఇట్స్ ఓకే. అదే నా మీద ఉన్న ప్రేమ, లవ్. కరెక్ట్, ఇదే లవ్. You know, it is so important. First of all, thank you, Lovely, for asking me that question. There were so many memorable moments on the sets of Hi Nana, but one of the most special one is, you know, in the climax. I will not tell you what scene it is, but there is a scene with Kiara. I had so many emotions, I can't tell you. For that moment, I felt I was Yashna and not Mrunal. No. So, I'm so blessed to play this character because it has these shades and layers. And as an actor, what else do I want? I want to perform. And in this film, I got a chance to perform and give my best. And when you'll watch it, you will know exactly what I'm trying to say right now. Hello Nani, hello Mrunal. Just a general question, no and all. Is this your favorite movie? If not, which one is your favorite movie? Both of you, separately. అడిగిందే కదా, అడిగిందేనా? సరే, December 7th మీరందరూ చూసి మీ అందరి ఫేవరెట్ ఫిల్మ్ అని చెప్తే అది ఆటోమేటిక్గా మా ఫేవరెట్ ఫిల్మే. థ్యాంక్ యూ నాని గారు. నెక్స్ట్. Yeah. Can't hear you. Your mic is not working. ఒక్క నిమిషం. Yeah. Hi Nani garu, hi Mrunal garu. It is an absolute pleasure to have you here. My question, Nani garu, you somehow seem to have this ఈ మ్యాజికల్ అబిలిటీ టు ఈ కమర్షియల్ సినిమాలు తీయకుండా ఆఫ్ బీట్ సినిమాలు చేస్తూ ఇంత స్టార్డమ్ మెయింటైన్ చేయడం. హౌ డు యూ మేనేజ్ దిస్? బ్లాక్ బస్టర్లు కొట్టాలంటే యాక్షన్ ఫిల్మ్లే చేయాలా ఏంటి? మసాలా ఫిల్మ్సే చేయాలా ఏంటి? ఇందాక మనోడు డైలాగ్ కొట్టాడు కదా, అది లాస్ట్లో పెట్టుకోండి అంతే. హాయ్ నాని గారు. హలో మృణాల్ జీ. క్వశ్చన్ అడగమన్నారు సార్. మిమ్మల్ని చూస్తుంటే గుండె 150 దాటేసింది. ఐ డోంట్ నో, హార్ట్ బీట్ 150 దాటేస్తుంది. అంత మంచిది కాదు, కొంచెం తగ్గించేసాయి. సార్ మై క్వశ్చన్, వాట్ ఇస్ యువర్ క్రేజియస్ట్ ఫ్యాన్ మూమెంట్ సార్? క్రేజియస్ట్ ఫ్యాన్ మూమెంట్? యా. ఇప్పుడు నీ 150 180కి వెళ్తే అది క్రేజియస్ట్ అయిపోయింది. చేసేద్దాం సార్ క్రేజియస్ట్. మరి ఇమీడియట్ గా నువ్వు కంట్రోల్లోకి తీసుకురాకపోతే దిస్ విల్ బి ద క్రేజియస్ట్ ఫ్యాన్ మూమెంట్. ఎందుకంటే నేను మోసుకెళ్లాల్సి వస్తుంది. అది చేసి కంట్రోల్ చేసుకోండి సార్, కంట్రోల్ చేయండి. అందుకే నీతో మాట్లాడి కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హ్యూజ్ ఫ్యాన్. థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్. You guys look so pretty. Okay. Thank you, my love. Thank you. Okay, Nani garu, my question is to you. How do you balance your personal life and the movie career? Like the marriage life and the movie career. ఏంటి? How do you balance your marriage, personal life and also this movie? Cancel ah? No! ఇంకో క్వశ్చన్ కావాలి మాకు. Can you say something about Mrunal garu? Cancel ah? No! ఇది కూడా క్యాన్సిల్. Oh my
నో బట్ మృణాల్ గురించి చెప్పాల్సిందే డెఫినెట్గా. సో మీరు ఆల్రెడీ నాకు తెలుసు తను ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో సీతారామంతో, మీరందరూ తను ఎంత ఇష్టపడ్డారో, ఎంత ప్రేమించారో. సో దాన్ని మించిన ఒక రోల్, దాన్ని మించి మీరు మీ హృదయాలను హత్తుకునే ఒక రోల్ సెట్ చేయాలన్న టార్గెట్ మా ఉందన్న సంగతి మాకు తెలుసు ఆల్రెడీ. దానికోసం శౌర్య చాలా కష్టపడ్డాడు. అండ్ సినిమాకి వచ్చి మృణాల్ సీన్లు యాక్ట్ చేయడం చూసిన తర్వాత ఆ మ్యాజిక్ వర్కౌట్ అయిపోయిందన్న నమ్మకం మాకు వచ్చేసింది. షీ సచ్ ఒక ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది మృణాల్కి. అది మీరు ఈ సినిమాలో మళ్ళీ చూస్తారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ తన జర్నీ అంత మంచి సినిమాతో స్టార్ట్ అయింది. అండ్ సెకండ్ ఫిలిం ఇంకా మంచి సినిమాతో కంటిన్యూ అవబోతుంది తెలుగు సినిమాలో. యూ విల్ సీ అ లాట్ మోర్ గ్రేట్ ఫిల్మ్స్ ఫ్రమ్ మృణాల్ ఇస్ వాట్ ఐ బిలీవ్. హలో నాని అన్న. థ్యాంక్ యూ నాని గారు. మా అందరి కోసం ఒక పాట పాడగలరా ప్లీజ్? ఒక స్మాల్ లిరిక్ ప్లీజ్. ఒక లిరిక్ ప్లీజ్. నేనా? ప్లీజ్ ఒక్క లిరిక్ ప్లీజ్. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నీకు. ప్లీజ్ నాని అన్న ఒక్క సాంగ్ పాడండి ప్లీజ్. లిరిక్ అన్న పాడండి. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఇది సరిపోదా. చాలా వర్స్ట్గా పడాను నాకు తెలుసు, అయినా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు సాపి మీ పెద్ద మనసుకి హ్యాట్స్ ఆఫ్. ఓకే ఇప్పుడు లాస్ట్ వస్తున్నా. ఓకే ఓకే మూవ్. ఓకే లాస్ట్ 3 questions Nani garu and we are done. Last 3 questions. ఓకే మైక్ నాకు మళ్ళీ ఇస్తావా? ప్రామిస్? ఓకే. That's not right. Next. Question ఏంటి? Hello. Hi Nani Anna. Hi Mruna. Hi. My question is to Nani Anna. అన్న నువ్వు అనుకుంటే పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేయొచ్చు, కానీ ఎందుకు కొత్త డైరెక్టర్లతో వర్క్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్పాలి? మీరు అనుకుంటే ఇంకా పెద్ద హీరో సినిమాకి వెళ్దామని వెయిట్ చేయొచ్చు, నా కోసం ఎందుకు వస్తున్నారు థియేటర్కి కదా? మనకు మనసుకు నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మనసుకు నచ్చిన సినిమాలు మీరు చూస్తున్నారు, నేను అంతే. సూపర్. Thank you. Next question. Hi Nani. Hi Mrunal. Hi. My question to you is, in Jersey you had father-son bonding, now you have father-daughter bonding. So how different is it? Father-son to father-daughter. You're a daughter, you shouldn't be asking this question. I think father-daughter is way more special than father-son. Sorry. ఒప్పుకుంటారు కదా అమ్మాయిలందరూ? And you watch the film, you'll know, and there's a certain magic. Can I say something? Yeah. Because I've witnessed Nani Garu and Kiara, when I would watch them, it was magical. కూతురే ఒప్పుకోవాలి కొన్ని విషయాలు. మనం కొడుకులే. Hi Nani, hi Mrunal. Hello. Nani, are we seeing you in the IMAX at 8:45 AM this time? This time there's going to be a slight change. Okay. This time it's going to be AMB Screen 1 on the release day. We're all going to see you there. Morning show. Love you guys, love you. Thank you. Thank you. Amma, mic please. Hello. Itu. Yeah. Next, one last question. Okay, coming.
Nani Anna and Miss Beautiful Mrunal. వేసాడు. మీ మూవీస్ చూసిన తర్వాత we get that feeling of love. క్లాస్లో చదవడం కన్నా we are spending time finding those hints in them. How you will feel becoming our inspiration for that? How you feel becoming our inspiration of our love? మీ కాలేజ్ లైఫ్లో మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేశారా? నో మీ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మాకు అంత ఇన్స్పిరేషన్ ఏం లేదు, మాకు అంత ఛాన్స్ లేదు, పాసిబిలిటీ లేదు. మీ కాలేజ్ చూస్తుంటే కలకలాడుతుంది, చాలా ఛాన్స్లు ఉన్నట్టున్నాయి. సో కనీసం బయటకు వచ్చేసి నాకు మీ అందరికి నేను ఇన్స్పైర్ చేయగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. బాయ్. ఓకే సరే, ఇంకొక లాస్ట్ మైక్ ఇట్ ఇచ్చాం. Hello, my question is to Mrunal ma'am. You have First, been... wait. Yes, How ma'am. beautiful is your hair? Thank you. Wow. Long. Kavali, I want it. Thank you, ma'am. That just made my day. Ma'am, my question to you is, you've been so warmly and so beautifully welcomed into the Telugu film industry. How has your experience been here with all of us? The love that you guys have given me, I can't measure that. It's something that I've never experienced before. It feels like I was born to be here. And here I am, your Telugu Ammai. The journey has just begun from Sita to Yashna to, I can't give the name, but Mrunal is here to stay. థ్యాంక్ యూ సో మచ్ మృణాల్ గారు అండ్ నాని గారు. వన్ లాస్ట్ క్వశ్చన్. Hi Nani. హాయ్. I love you Nani. Thank you so much for entertaining us for last 15 years. Asalu from Asta Chamma, oh my God, to Hi Nana. You've been like so natural. God, it's so cute, huh? And how, like, I know that Hi Nana should be very special to you to choose it as your 30th film, and I hope it is a grand success. So, in this 15 years, how do you think you have grown as an actor? What is your experience in 15 years in Telugu film industry? ఈవెన్ నేను అన్నట్టు హాయ్ నాన్న 30th ఫిల్మ్ అవటం ఎంత స్పెషలో, ఈ ఆడిటోరియం కూడా అంతే స్పెషల్ నాకు. ఎందుకంటే 2015లో ఎవడే సుబ్రహ్మణ్యంకి ఇక్కడికి వచ్చా, 8 సూపర్ హిట్స్ నాన్ స్టాప్గా కొట్టా. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ వచ్చాను. ఇప్పుడు ఈసారి 16 సూపర్ హిట్లు కొట్టకుండా బ్రేక్ తీసుకుంటే కరెక్ట్ కాదని ఫిక్స్ అయిపోయా. నాకు చిన్నప్పుడు ఎప్పుడు నేను బయటకు వెళ్తుంటే మా బాబాయ్ ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏంటంటే నేను బయటకు వెళ్తుంటే ఏంట్రా ఎక్కడికి అని అడిగేవాడు. కాలేజ్కి వెళ్తున్నా బాబాయ్ అంటే, నువ్వు వెళ్ళేది పెద్ద బిట్స్ పిల్ల, నీకు బిల్డప్ అని. ఆ బాబాయ్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి చూపించాలని ఉంది. చూసారా బిట్స్ పిల్లానిలో మనకు వెల్కమ్ ఎలా ఉందో అని చాలా గర్వంగా చెప్పుకోవాలని ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. జోక్స్ అపార్ట్, దిస్ సచ్ ఎ పాజిటివ్ ఎనర్జీ మీ అందరిని ఇలా చూడటం. అండ్ మా ప్రమోషనల్ క్యాంపెయిన్ అంతా కూడా ఈరోజు ఈ ఎనర్జీతో స్టార్ట్ అవటం మాకు ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇచ్చింది. అండ్ ఐ హోప్ December 7th తర్వాత కూడా మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తే, ఈ సినిమాకు తర్వాత సినిమాకు ఎప్పుడో ఒకసారి కలిసి మళ్ళీ కబుర్లన్నీ మాట్లాడుకొని మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. నాని గారు, వాళ్ళు ఆర్గనైజ్ చేసిన టీం ఉన్నారు బిట్స్ నుంచి. సో వాళ్ళు ఒక బొకే దే వాంట్ టు ప్రెజెంట్ యూ. దాని తర్వాత ఒక చిన్న స్పీచ్ ఇద్దరు చెప్పేస్తే అయిపోయింది. స్పీచ్ ద ఈవెంట్ ఇంకా అవ్వలేదు, ఉంది ఫినిషింగ్ టచ్ ఇప్పిస్తా, ఉంది ఇంకా అవ్వలేదు, ఉండండి. ఇంకా ఇప్పుడు అసలైనది ఒక చిన్న సెగ్మెంట్ ప్లాన్ చేస్తా. సో ఉండండి. రిక్వెస్టింగ్, అరే ఫ్రంట్ రో స్టూడెంట్స్ ప్లీజ్ బీ సీటెడ్. వెనకాతలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ప్లీజ్ కూర్చోండి, వాళ్ళకి కనిపించదు. సో
ప్లీజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. యా, సో లాస్ట్లో సెగ్మెంట్ ఏదైతే నేను చెప్పాను అదేంటంటే, అంటే ఐ థింక్ నేను ఒక్కడనే అనుకుంటే ఇలాగా వెళ్ళిపోతుంటే ఆపి మరీ ఉంచాను, అది జస్ట్ మీకోసమే. మీరిద్దరు కూడా కలిసి ఒక చిన్న సమయమా సాంగ్కి డాన్స్ వేస్తే మా అమ్మ అనుకుంటే మనందరం హ్యాపీ. అంతేనా? ఓకే నాన్నగారు ఓకే అంటే ఓకే. మళ్ళీ ఇక్కడ చూసాం కదా అని 7th టికెట్లు కొనకపోతే మళ్ళీ ప్రాబ్లం. అది థియేటర్లో కూడా చూడాలి. ఓకే సరే, వాళ్ళు వచ్చి మాకు ఏదో చూపించేస్తే మేము వాళ్ళని ఫాలో అయిపోతాం. అంటే హుక్ స్టెప్ అంటూ ఏం లేదు, మీరిద్దరూ డాన్స్ చేయండి, నేను కొంతమంది స్టూడెంట్స్ని కూడా మీకు యాడ్ చేపిస్తాను. ఓకే, ఎవరెవరైతే డాన్స్ చేశారో సమయమా సాంగ్కి, కెన్ యూ గైస్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. స్టూడెంట్స్ ఆఫ్ సమయమా సాంగ్, ఇప్పుడు నాని గారి చేత మృణాల్ గారి చేత ఇద్దరు చేత నేను డాన్స్ నాని గారు. ఓకే, అందరూ కొంచెం ముందుకు రండి అమ్మా, కొంచెం ముందుకు రండి. సరిపోయిందా? ఓకే, యా, ఓకే, రెడీ. సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హుక్ స్టెప్ కూడా చేంజ్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్ మృణాల్ గారు. ఇప్పుడు నాని గారి చేత మృణాల్ గారి చేత డాన్స్ వేయించాను, కానీ ఇంకొక ఫినిషింగ్ టచ్. అరే ఫ్లవర్ ఇద్దరు ఒక్క నిమిషం. మృణాల్ గారి చేత ఒక పాట పాడిస్తే ఎలా ఉంటుంది అని నా ఫీలింగ్. మృణాల్ జీ एक गाना. हाँ నాకు హిందీ రాదు, ఆమెకి తెలుగు రాదు, నాకు ఎలా చెప్ప, నాకు మాట్లాడడం రావట్లేదు. You guys will join me? Pakka? With claves, Hisham. Hisham, come. This is not possible without you. Shall we have like the song in the background and on low volume? Nikhil, shall we have the song in low? Yeah. In the background. Sound వాళ్ళు ఎక్కడ ఉన్నారు? Can we have the Ammadi song? Yeah, in low volume. Guys, join me, okay? I'm no singer. Hisham, come. Give one mic to him. He'll help me with this. కొంచెం వాల్యూమ్ తగ్గించి ఆ సాంగ్ ప్లే చేయండి. Now this song is a special one. You have? I have. Dedicated to my husband. It's our 3rd anniversary. Thank you. Ready? He's as usual running late. This song is for you guys. This song is really special to me. Here we go. And it's in Telugu. ప్రాణమల్లాడిపోదామాడి అందం కట్టేసుకుంటే అమ్మాడి ఇంకా కల్లోనే ఉన్నా అమ్మాడి ఈ మాటే అంటూ ఉంటూ రోజంతా నన్ను వదలడుగా ఈ ముద్దు ముద్దు ముద్దస్తోడే ముద్దొస్తాడే కాలే నేలే తడుతుంటూ ముద్దొస్తాడే ఉప్పు మూట ఎత్తేస్తూనే ముద్దొస్తాడే కోపం లోను ముద్దొస్తాడే. Thank you guys, thank you. Thank you so much guys. Please బయట స్నాప్ బోర్డ్ ఒకటి ఉంది, అక్కడ పిక్చర్స్ మీరు క్లిక్ చేసుకొని నాని గారిని టీమ్ హాయ్ నాని ట్యాగ్ చేస్తే we will get to know. So please బయట శ్రేయస్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. Please click pictures. BITS Pilani, you're one of the best colleges I've ever been to. Crazy energy, crazy positivity. Thank you so much. And also Ammadi song is now live. Please watch it on YouTube ASAP and please share it with all your friends and followers. పేరు పేరున ఇక్కడ వచ్చిన ఫ్యాకల్టీకి, టీచర్స్కి, స్టాఫ్కి, ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ అండ్ బయటికి వెళ్ళి ఫొటోస్ క్లిక్ చేయండి. ట్యాగ్
entire team of Hi Nana, tag all of us, tag the cast and crew. So December 7th, Hi Nana is releasing in your nearest theaters. Ticket Koni. Please go and watch our movie. You're going to love it. So also guys, please be careful. Don't stumble upon each other. Chala jaatga velandi. So thank you so much, Nani Garu. Event by Shreyas Media. And this is me, Nikhil Vijayendra signing off. Thank you, Bits Pilani. Love you all.